లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫైనల్లీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోతో తీసుకొచ్చేసాను. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఎవరైతే 125 సీసీలో ఒక మంచి స్పోర్టీ మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటున్నారు కదా, వాళ్ళకైతే చాలా గుడ్ న్యూస్. ఎవరైతే హీరో ఎక్స్ట్రీమ్ 125R ఈ డిసెంబర్ లోపల కొనే వాళ్ళు ఉంటే మాత్రం ఆగిపోండి. ఎందుకు అనంటే హీరో వాళ్ళు సడన్గా ఎక్స్ట్రీమ్ 125R 2026 వేరియంట్ అయితే లాంచ్ చేశారు. నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ ఎండింగ్ లోపల చిన్న చిన్న డీలర్‌షిప్‌లో కూడా ప్రతి ఒక్క డీలర్‌షిప్‌లో అయితే అవైలబిలిటీకి తీసుకొస్తారు. సో, ఈ బైక్‌లో కొత్తగా చేసిన అప్డేట్స్ ఏంటి అనంటే, ఫస్ట్ ఇప్పుడు మనకు సింగిల్ ఛానెల్ ఏబీఎస్ ఉంది గదా! ఇప్పుడు దీంట్లో ఏందంటే డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ తీసుకొచ్చారు. ఫస్ట్ మనం ప్రైస్ గురించి మాట్లాడదాం. లాస్ట్ ఇయర్ మోడల్ ప్రైస్ ఏందంటే రూ. 95,000 ఎక్స్ షోరూమ్ ఉంది. సో, సింగిల్ ఛానెల్ ఏబీఎస్‌ది. ఇప్పుడు తీసుకొచ్చిన ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైస్ గాని, ఎక్స్ షోరూమ్ ప్రైస్ గాని చెప్పట్లేదు. అప్రాక్సిమేట్‌లీ చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా ప్రైస్ డీటెయిల్స్ ఏమి తెలవవు కాబట్టి. నాకు తెలిసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,08,000 నుంచి 1,10,000 లోపలే ఉండొచ్చు. సో, లాస్ట్ ఇయర్ వేరియంట్‌తో కంపేర్ చేసుకుంటే ఈ వేరియంట్‌ది లైక్ ఒక 13,000-15,000 మధ్యలో అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతది. ఎందుకంటే దీంట్లో చేసిన అప్డేట్స్ అనేది అంత క్రేజీగా ఉన్నాయన్నమాట. అవేంటో కూడా డీటెయిల్‌గా చెప్తాను. అండ్ ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే దీంట్లో చేసిన ఫస్ట్ అప్డేట్ అనేది కలర్ స్కీమ్స్ అన్నమాట. ఇప్పుడు మనకు మీరు థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ చూసారు కదా! రెడ్ కలర్, అది కాకుండా గ్రీన్ కలర్ కూడా ఉంది. ఆ గ్రీన్ కలర్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి స్టార్టింగ్‌లో నేను కూడా అనుకున్నాను. బట్ నాకు అర్థమైంది ఏందంటే ఈ ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌ని చాలామంది మినీ జీ900 అంటారు. సో, జీ900 లాగానే కనిపిస్తది. సో, కొందరు జీ900 అంటారు, కొందరు జీ1000 అంటారు. సో, సిమిలర్ టు కవాసాకి మోటార్ సైకిల్స్ అనుకోండి ఇంకా. సో, అందుకే మనకి గ్రీన్ కలర్ అనేది దీంట్లో కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక మినీ కవాసాకి ఫీల్ దీంట్లో రావడానికి. ఆ కలర్ అనేది రియాలిటీలో చూసిన తర్వాత చెప్తాను ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి. సో, ఒక్కసారి మన చేతిలో మోటార్ సైకిల్ పడిన తర్వాత మనం ఒకసారి రైడ్ చేసి చూద్దాం. సో, లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఏమేమి డిఫరెన్స్ వచ్చాయి అవన్నీ కూడా మీకు డీటెయిల్‌గా చెప్తాను. అండ్ సెకండ్ అప్డేట్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు రీసెంట్‌గా గ్లామర్ ఎక్స్ ఉంది కదా! దాంట్లో వాడిన మీటరే వాడారు. అంటే దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ థ్రాటిల్ బై వైర్ ఉంది. అండ్ మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది. అలాగే మనకి ఇంకోటేందంటే రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. లైక్ ఎకో ఒకటి, రోడ్ ఒకటి అండ్ అలాగే మనకు స్పోర్ట్ మోడ్ ఒకటి. ఈ 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది. అలాగే మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది. అండ్ ఇంకొక అప్డేట్ ఏందంటే దీంట్లో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు మనకు మీటర్ కింద హ్యాండిల్ బార్ కింద అయితే టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఉంటది కదా! అదే ప్లేస్‌లో మనకి టైప్ సి ఇచ్చారు. అండ్ మిగతా అప్డేట్స్ అయితే నాకు తెలిసి ఏం లేవు. టైర్స్ అప్డేట్స్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో చాలా మంచి టైర్స్ అయితే ఉన్నాయి. మేబీ బ్రాండ్ అనేది చేంజ్ చేయొచ్చు. అండ్ డ్యూయల్ డిస్క్‌తో పాటు డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ అనేది ఉన్నది కాబట్టి బెటర్ సేఫ్టీ అనేది యాడ్ అవుతది. అండ్ ఇంకొక అప్డేట్ అనేది చేసుంటే బాగుండనిపించింది. అదేంటి అంటే దీంట్లో యూఎస్‌డి ఫోర్క్స్ అనేది స్టిల్ మనకి మిస్సింగ్ ఉన్నాయి. ఆల్రెడీ మనకు హార్నెట్ 125లో యూఎస్‌డి ఫోర్క్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పేసి. ఇన్ని అప్డేట్స్ చేసినప్పుడు యూఎస్‌డి ఫోర్క్స్ కూడా ఇచ్చుంటే ఏందంటే ఒక మంచి ప్యాకేజ్ అయ్యేదన్నమాట. ప్రైస్ అనేది డెఫినెట్‌లీ ఇంక్రీజ్ అవుతది. బట్ మీరు పెట్టిన ప్రైస్‌కి ఏందంటే ఒక మంచి ప్యాకేజ్ అనేది వచ్చేదన్నమాట. సో, ఇదొక్కటి చేసుంటే బాగుండనిపించింది. సో, మనకి ఈ ఎక్స్‌ట్రీమ్ 125లో మేజర్‌గా చేసిన అప్డేట్స్ ఏందంటే కలర్ స్కీమ్స్ ఒకటి, రైడ్ బై వైర్ ఒకటి, క్రూజ్ కంట్రోల్ ఒకటి, అలాగే మనకు రైడింగ్ మోడ్స్, అలాగే మనకి స్విచెస్ కూడా చేంజ్ అయ్యాయి. అండ్ డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్‌తో పాటు డ్యూయల్ డిస్క్ అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అండ్ మనకు గ్లామర్ ఎక్స్‌లో ఇచ్చిన స్పీడోమీటర్. ఇవైతే మనకు మేజర్‌గా చేసిన అప్డేట్స్. ఒక్కసారి మోటార్ సైకిల్ మన చేతిలోకి వచ్చిన తర్వాత డీటెయిల్‌గా నేను పక్కపక్కన 2 మోటార్ సైకిల్స్ పెట్టి ఒకసారి చెక్ చేసి ఏం అప్డేట్ చేశారో అన్నీ కూడా చిన్న చిన్న పాయింట్స్ కూడా మిస్ అవ్వకుండా మీకు డీటెయిల్‌గా వీడియోతో తీసుకొస్తాను. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఎవరైతే ఎక్స్‌ట్రీమ్ 125 కొందామనే ప్లానింగ్‌లో ఉంటే కొన్ని రోజులు మాత్రమే వెయిట్ చేయండి. ఎందుకంటే మీకు సింగిల్ ఛానెల్ ఏబీఎస్‌తో కంపేర్ చేసుకుంటే డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ అనేది చాలా బెటర్‌గా ఉంటది. కొన్ని రోజులు వెయిట్ చేయండి. ప్రైస్ అవన్నీ వచ్చిన తర్వాత చూద్దాం ఎంతుంది ఏంది అనేది. బట్ మీకు మంచి వాల్యూ ప్యాకేజే వస్తది ఈ మోటార్ సైకిల్‌లో. సో, ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానెల్‌లో చూడాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్‌గానే 7,000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. థాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళకి. సో, తొందరలోనే 10,000 చేయండి. 1,00,000 సబ్స్క్రైబర్స్ కూడా నెక్స్ట్ ఇయర్ వరకి హిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఇలాంటి వీడియోస్ తీసుకురావాలంటే మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.